హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. అందరికీ బాగున్నారా? నేను కూడా బాగున్నాను, సజీవంగా ఉన్నాను. కాబట్టే మీ ముందుకు వచ్చే ధన్యతను, కృపను యేసయ్య నాకు ఇచ్చాడు. అందుని బట్టి యేసయ్య నామానికి వందనాలు, కృతజ్ఞతలు నేను చెల్లిస్తున్నాను. ప్రభువుకు ఉదయకాల ప్రార్థన. ఈరోజు మనం సజీవ లెక్కలు ఉన్నందుకు ప్రభు కృతజ్ఞత తెలుపని బిడ్డలు ఎవరైనా ఉన్నట్లయితే ప్రభువుకు కృతజ్ఞత తెలుపగలరు అని గుర్తు చేస్తున్నాను. ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి షలోం. ప్రభువు దినం మనందరికీ సమాధానం, నెమ్మదిని కలగజేయాలని పూర్వకముగా కోరుతున్నానండి. ఈరోజు ప్రభు మాట్లాడు వాగ్దానం చదువుతాను. ఈరోజు ఎంత 4 కదా. మిమ్మును పిలిచిన దేవుడు నమ్మతగినవాడు. ఇది ప్రభు నాకు అనుగ్రహించిన వాగ్దానం. మరి మీకు అనుగ్రహించే వాగ్దానాన్ని మీరు సమ్మతించగలరు అని కోరుతున్నాను. సరే ఫ్రెండ్స్, ఈరోజు జన్మించిన చంటి బిడ్డలకు ఆయుష్ను, ఆరోగ్యాన్ని యేసయ్య దయచేయాలని మనము తప్పకుండా కోరుకునే బాధ్యత మనపైన భారం యేసయ్య మోపాడు. కాబట్టి ప్రార్థించే బిడ్డలు, ప్రభువునందు విశ్వాసంలో ఉన్న బిడ్డలు, ప్రభువుని రక్షకునిగా అంగీకరించిన బిడ్డలకు గుర్తు చేస్తున్నాను. కొత్తగా వీడియో చూస్తున్నట్లయితే ప్రభు మిమ్మల్ని దర్శించునుగాక, మీతో మాట్లాడునుగాక. మీతో మాట్లాడినప్పుడు మీ హృదయాలు స్పందించాలని కోరుతున్నాను. చంటి బిడ్డలకు ఈరోజు ఫంక్షన్స్, ఏవైనా అకేషన్స్ జరుపుకునే వారికి కూడా శుభాకాంక్షలు. మేలుకరంగా, దీవెనకరంగా జరగాలి అని అయితే కోరుకుందాము. ప్రార్థించే భారం ఉన్న ప్రతి ఒక్కరూ ప్రార్థించగలరు అని కోరుతున్నానండి. నేను కూడా ప్రార్థన చేస్తున్నాను. మరి ఈరోజు సేవకులు, చిన్న సేవకులు, చిన్న సంఘాల నుంచి పిలుపుని పొందుకున్నవారు, చిన్న ఏజ్ కానీ, పెద్ద ఏజ్ కానీ, మధ్య ఏజ్ కానీ పిలుపు పొందుకుంటారు కదా. ప్రభువు ఎన్నుకున్నప్పుడు వారితో మాట్లాడతాడు. దర్శనమైన ఏదో ఒక రూపంలో మాట్లాడతాడు కదా. మాట్లాడినప్పుడు ఆ సేవకులు వాడబడాలంటే వారికి అవకాశం అనేది రావాలి. వాళ్ళు ప్రభువులో నలగబడాలి. అంటే ప్రభు వాక్యాన్ని, ప్రభు విషయాలను చెప్పగలగాలి అంటే వారికి అవకాశాలు రావాలి. అవకాశాలు వాళ్ళు ప్రార్థించినప్పుడు అవకాశాలు పొందుకోగలుగుతారు. వారు భారం కలిగి ప్రార్థించినప్పుడు అవకాశాలు పొందుకోగలుగుతారు. అట్లాంటి పిలుపు పొందిన, ప్రభువు అభిషేకించబడిన సేవకుల్ని ప్రభువు ఘనంగా వాడుకోవాలి.